సింధు నది ఎవరి ఫ్యామిలీ ప్రాపర్టీ కాదు. సింధు నదిపై కనుక భారత్ డ్యామ్ నిర్మిస్తే 10 మిసైల్స్తో పేల్చేస్తాం అంటూ మునీర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అంటే తమ వద్ద మిసైల్స్ ఉన్నాయి అని చెప్పేసి బెదిరింపులకు దిగడమా? దీన్ని ఎలా చూడాలి సార్? డ్యామ్నే పేల్చేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని. డ్యామ్ పేల్చేయడం ఇంటర్నేషనల్ క్రైమ్. అసీం మునీర్ బెదిరిస్తున్నాడంటే వాడు ఇంటర్నేషనల్ క్రిమినల్. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. సో జరిగింది ఏంటి, 1960s ప్రపంచ బ్యాంక్ చొరవ మేరకు భారత్ పాకిస్తాన్ల మధ్య ఇండస్ వాటర్ అగ్రిమెంట్ కుదిరింది. ఇందులో భాగంగా 3 నదులపైన భారత్కు, 3 నదులపైన పాకిస్తాన్కు మీరు అధికారాలు ఇచ్చారు. ఆ రకంగా సింధు నదీ జలాల ఒప్పందం ఈవెన్ ఇండియా పాక్ల మధ్య యుద్ధాలను కూడా తట్టుకొని నిలిచింది. మామూలు విషయం కాదు. 2 రాష్ట్రాల మధ్యనే నదీ జలాల వివాదాలు చూస్తున్నాం మనం. కానీ 2 దేశాల మధ్య, అది కూడా శత్రు దేశాల మధ్య యుద్ధాలను కూడా తట్టుకొని 1965 వార్, 71 వార్, 99 కార్గిల్ వార్, ఈ వార్లను కూడా తట్టుకొని ఈ ఒప్పందం నిలబడింది. విచ్ ఇస్ రిమార్కబుల్. కానీ ఇటీవల పహల్గాం దాడుల తర్వాత భారత ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్. నీళ్ళు రక్తము కలిసి ప్రయాణం చేయలేదు, ప్రవహించలేవు. టాక్స్ అండ్ టెర్రర్ కెనాట్ గో టుగెదర్. చర్చలు, తీవ్రవాద చర్యలు కలిసి ప్రయాణము చేయలేవు అని స్పష్టంగా ఇండియా ప్రకటించి సింధు నదీ జలాల ఒప్పందాన్ని అబయన్స్లో పెట్టింది. వాస్తవంగా రద్దు చేయలేదు. ఆ ట్రీటీకి ఉండే స్ట్రక్చర్, క్యారెక్టర్ రీత్యా ఏకపక్షంగా ఒక దేశం రద్దు కూడా చేసుకోలేదు. అందుకే మనం ఏం పెట్టాం, దాన్ని అబయన్స్లో పెట్టాం. అబయన్స్లో పెట్టిన తర్వాత దీని ప్రభావం పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ మనకన్నా అగ్రికల్చర్ పైన ఎక్కువ జాతీయ ఆదాయం కలిగిన దేశం. అంటే షేర్ ఆఫ్ అగ్రికల్చర్ నేషనల్ ఇన్కమ్ ఇన్ పాకిస్తాన్ ఇస్ మోర్ దెన్ ఇండియా. అంటే ఆ దేశంకు మనలాగా ఐటీ సేవలు ఇలాంటివి ఏం లేవు కదా. ఆ దేశానికి ఏమైనా ఉంటే తీవ్రవాదులు ఎగుమతి చేయడం తప్ప ఇంకోటి చాట కాదు. చాలా అద్భుతం ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. అందువల్ల ఇట్ ఈస్ మోర్ అగ్రికల్చరల్ డిపెండెంట్ ఎకానమీ. సో ఆల్రెడీ పంజాబ్, సింధు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తీవ్ర రూపం దాల్చాయి. పంజాబ్ స్టేట్ నుంచే పాకిస్తాన్ ఆర్మీ లీడర్షిప్, పొలిటికల్ లీడర్షిప్లో ఇప్పుడు నవాజ్ షరీఫ్ కుటుంబం కూడా అక్కడి నుంచే వస్తుంది. అసీం మునీర్ కూడా పంజాబ్ రాష్ట్రం నుంచే. సో పంజాబ్లో డ్యాములు కట్టడం వల్ల మా సింధు రాష్ట్రం దెబ్బతింటోంది అని సింధు రాష్ట్రంలో నిరసనలకు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆఖరికి ప్రభుత్వంలో భాగస్వామైన సింధు రాష్ట్రానికి చెందిన బిల్వాల్ భుట్టో కూడా ఈ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. సో అందువల్ల ఇప్పుడు సింధు నదీ జలాల ఒప్పందాన్ని మనము నిలిపివేయడం ద్వారా, అబయన్స్లో పెట్టడం ద్వారా పాకిస్తాన్లో నీటి ఇక్కట్లు పెరుగుతున్నాయి, జల తగాదాలు, వివాదాలకు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల పాకిస్తాన్ మనకు అపీల్ చేస్తూ వస్తుంది, మీరు దీన్ని పునరాలోచించండి అని. మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం, పునరాలోచిస్తాం. ఎప్పుడు మీరు తీవ్రవాదుల్ని ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తే మేము వాటర్ రిలీజ్ చేస్తాం, మాకే అభ్యంతరం. కానీ మీరేమో మా పైన తీవ్రవాదుల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, మేమేమో మీ కొరకు వాడుకోకుండా నీళ్లు మీకు ఇవ్వాలా అని భారత ప్రభుత్వం తీసుకున్న స్టాండ్. ఇప్పుడు అయితే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే, మనం ఈ 60 ఏళ్లలో ఈ సింధు నదీ జలాల ఒప్పందం వల్ల పాకిస్తాన్ వైపు పోయే సింధు నదితో పాటు మొత్తం 3 నదులను, ఆ నీటిని మనం కన్జంప్షన్ అవసరాలకు వాడము. అంటే పవర్ ప్రొడక్షన్కి వాడచ్చు, ట్రాన్స్పోర్ట్కి వాడచ్చు, కానీ మనము జల రవాణా వాడచ్చు, కానీ వీ డోంట్ కన్జంప్షన్ అంటే సాగునీటి అవసరాలకు వాటిని వాడం. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏంటంటే, ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని అబయన్స్లో పెట్టినా ఆ నీటిని స్టోర్ చేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర సరిగా లేదు కనుక అనివార్యంగా నీళ్ళు వస్తే కిందికి పోవాల్సిందే, మనం ఏమీ చేయలేం. అందువల్ల భారత ప్రభుత్వం వాటిని ఆనకట్టలు కట్టి, ఎలాగో పాకిస్తాన్కు నీళ్ళు ఇవ్వాల్సిన ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్ మన పైన లేదు కనుక
వాటిని మనమే ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ కాంటెక్స్ట్లో అసీం మునీర్ బెదిరిస్తున్నాడు మిసైల్స్తో డ్యాములు పేల్చుతామని. అసలు ప్రపంచంలో ఎక్కడైనా మిసైల్స్ దేనికి వాడతారు? శత్రువుల్ని టార్గెట్ చేస్తానికి వాడతారు. మనమైతే తీవ్రవాదుల్ని టార్గెట్ చేస్తానికి బ్రహ్మోస్ మిసైల్ వాడాము, కానీ పాకిస్తాన్ డ్యామ్ను నాశనం చేస్తానికి మిసైల్స్ వాడతామంటున్నారు. ఇప్పుడు మనము పాకిస్తాన్పై మన బ్రహ్మోస్ లాంటి అత్యంత శక్తివంతమైన మిసైల్ వాడాము. ఎలా వాడాము? మనము క్లియర్గా ఒక టార్గెట్ చేసి నూర్ఖాన్ ఎయిర్ బేస్ను అటాక్ చేశాం. అది కూడా ఎప్పుడు చేశాం? ముందు 9 తీవ్రవాద స్థావరాలను మాత్రమే దాడి చేసి పాకిస్తాన్కి ఇన్ఫామ్ కూడా చేసి మేము మిలిటరీ టార్గెట్స్ను ముట్టుకోవడం లేదు, కేవలం టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేస్తున్నాం, మీరు రియాక్ట్ కాకపోతే మేము కూడా రియాక్ట్ కాము అని మెసేజ్ కూడా ఇచ్చాం. అయినా పాకిస్తాన్ మన పైన మిలిటరీ టార్గెట్లు అటాక్ చేయాల్సిన నేపథ్యంలో మనము తిరిగి రియాక్ట్ అయ్యాం. ఆ రియాక్ట్ అయ్యే క్రమంలో బ్రహ్మోస్ మిసైల్తో నూర్ఖాన్ ఎయిర్ బేస్ని ధ్వంసం చేశాం. సో అది చాలా స్ట్రాటజిక్ ఎయిర్ బేస్, ఎందుకంటే అది రావల్పిండి అంటే పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ వద్దనున్న ఎయిర్ బేసు. ఈవెన్ అసీం మునీర్ అయినా నూర్ఖాన్ ఎయిర్ బేస్లో దిగుతాడు. సో అలా మనము అటాక్ చేశాం. కానీ మనం ఎక్కడ పాకిస్తాన్కు చెందిన ఒక్క పౌరునిపై కూడా అటాక్ చేయలేదు. మీరు చూడండి, ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక్క సివిలియన్ కూడా చావలే. అసలు ఏ ఒక్క బ్రిడ్జ్ కానీ కల్వర్ట్ కానీ కూడా దెబ్బతిల్లే మీరు గమనిస్తే. అందుకే ఇండోనేషియాలో ఇండియన్ డిఫెన్స్ అటాచ్ మాట కూడా అన్నాడు, మా పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చిన కన్స్ట్రెయింట్స్ వల్ల మేము కొన్ని నష్టపోయామని కూడా అన్నాడు. అంటే భారతదేశం తన మిలిటరీ అసెట్స్ నష్టపోతూ కూడా ఎక్కడా దుందుడుకు విధానాన్ని ప్రదర్శించలేదు. అంటే మనము నష్టపోయినా కూడా పాకిస్తాన్ సివిలియన్ టార్గెట్లను కానీ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కానీ మనం అటాక్ చేయాలి. ఇవాళ ఇజ్రాయిల్ చూస్తున్నాం, మనం గాజాలో హాస్పిటల్ల పైన అటాక్, ఇవాళ పత్రికలో చూసాం 5 జర్నలిస్టుల పైన చంపేసింది ఇజ్రాయిల్ దాడిలో. అంటే ఒక జర్నలిస్టులు ఉన్నటువంటి ఒక టెంట్ పైన అటాక్ చేస్తే 5 జర్నలిస్టులు చనిపోయారు. ఇప్పటి వరకు 200 మంది జర్నలిస్టులు మందేమో చనిపోయారని వాళ్ళ పత్రికలో చదివాను. కానీ మనం అలా ఎక్కడైనా చేసామా? పాకిస్తాన్ పైన ఎంత జాగ్రత్తగా చేసాం. సో మనము ఒక డ్యామ్ పైన అటాక్ చేయడం అనేది ఎంతటి క్రూరత్వం. దానివల్ల ఏమవుతుంది? పెద్ద ఎత్తున వరదలు వస్తాయి, నష్టం జరుగుతుంది. ఈవెన్ ఒక్క ఇండియాకే రాదు, అది పాకిస్తాన్ కూడా వస్తుంది. కానీ ఆ దేశం రెడీగా ఉంది తనను తాను నాశనం చేసుకోవడానికి కూడా. సో ఆ స్థాయిలో మిసైల్స్ ప్రయోగించి డ్యాములు పేల్చేస్తాం అనేటువంటి దశకు ఒక దేశం వస్తే ఆ దేశాన్ని ఏమనాలి? ఆ దేశ ఆర్మీ చీఫ్ను ఏమనాలి? ప్రపంచం ఆలోచించాలి కదా.